షేయ్ పార్టీ వాళ్ళు అధికారంలో లేని టైంలో తానొక్కడు ఎమ్మెల్సీగా గెలిచి మండలి మీటింగ్లలో దుమ్ము లేపేది జీవన్ రెడ్డి సారు. ఏగస్ పార్టీ వాళ్ళు అంతమంది ఇంతమంది అవసరం లేదు, జీవన్ రెడ్డి సార్ ఒక్కడుంటే చాలు, ఆయనను ఆగవట్టుడు అధికార పార్టీ వాళ్ళకైనా వశం కాదు అని అప్పట్లో మంత్రిగిరి చేసిన కేటీఆర్ సారే మండలి మీటింగ్లలో మెచ్చుకున్నాడు. మరిగా అసొంటి లీడర్ను ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే నలుగుట్ల నాదాన అయ్యేటట్టు చేస్తుర్రట. షేయ్ పార్టీ వాళ్ళే సహిస్తలేరట. ఇక చూడుర్రి సార్ ఎట్లా బాధపడుతున్నాడు. సాయం చేసేది ఉంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని సాయం చేస్తారు. కానీ మీకు మీ పార్టీకి దండం సార్ చెప్పండి, ఇక్కడ బతకది ఇంతకాలం అవమానానికి గురైనా కానీ తట్టుకుంటారు. జగిత్యాల పట్నంలో జీవన్ రెడ్డి సార్ అంటే పెద్ద మనిషి, ఆయన మాటకు ఓ ఇలువ ఉన్నది. అసొంటి ఆయన ఇట్లా జగిత్యాలనే నడి రోడ్డు మీద ఊకొని దండం పెట్టుకుంటా బాధపడ్డాడు. ఇంకెన్నొద్దులు గిట్లా నలుగుట్ల నాదాన్ని చేస్తారు, బతకని ఇర్రి అని విప్పు అడ్లూరి లక్ష్మణ్ కు దండం పెట్టి వేడుకున్నాడు సారు. అంతేకాదు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేస్తే చూడుర్రి ఏమన్నాడో. చెయ్యి పార్టీ కొరకు 40 ఏండ్ల కష్టం చేస్తే మంచి బహుమతే ఇస్తున్నారు అని మస్తు బాధపడ్డాడు సారు. అటు దిక్కు పిసిసి చీఫ్ మాట్లాడుతుండగానే ఫోన్ పెట్టేసిండు. ఇన్నొద్దులు జీవన్ రెడ్డి సారుకు తమ్ముని లెక్క అండగా ఉన్న మారు గంగారెడ్డి అనేట ఆయనను కొంతమంది కారుతోని గుద్ది కత్తులతోని దాడి చేసి జీవి తీసిండ్రు. రాజకీయ కచ్చలతోనే గింత ఘోరం చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు. మంచికైనా చెడ్డకైనా జీవన్ రెడ్డి సార్ వెంటనే నడిచేటోడట గంగారెడ్డి, తమ్ముని లెక్కనే నాట. అసొంటి మనిషిని గంత ఘోరంగా చంపేటాలకు పెద్ద మనిషి ఒక్క తాన కూలబడ్డాడు. జగిత్యాలలో చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారే నడుస్తున్నదా లేదా అని కోపానికి వచ్చిండు. ఈ నడుమ కారు పార్టీలకెళ్ళి చెయ్యి పార్టీల శరీకైన కొంతమందే గీ ఘోరం చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. కాంగ్రెస్ పార్టీ నైరాశ్యానికి గురి కావడమే కాకుండా నాలాంటి వాళ్ళ మీద ఇస్తుందో మానసికంగా వీళ్ళ అవమానాలు గురవుతుంది. ఆనాటి బీఆర్ఎస్ వీళ్ళ కాంగ్రెస్ ముసుగులు, ఆనాటి బీఆర్ఎస్ వీళ్ళ కాంగ్రెస్ ముసుగులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేసి హత్య ఉదంతాలు కొనసాగుతుంటే ఎప్పటికంటే భవిష్యత్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఏం జరుగుతుందో కూడా ఊహించలేకపోతున్నామని, ఏ విధంగా కొనసాగుతుందో ఊహించలేదు. గా చంపినోళ్ళ లెవెల్లో వాళ్ళందరినీ లోపటేసి గట్టి శిక్షలు పడేటట్టు చేస్తామంటారు పోలీసోళ్ళు. కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు మస్తు బలంగా ఉన్న జీవన్ రెడ్డి సారు ఇప్పుడు చెయ్యి పార్టీ అధికారంలో ఉన్నా సరే గిట్ల రోడ్డెక్కి పోరాటం చేయాల్సి వస్తున్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరిగా చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చేస్తారో, పెద్ద మనిషిని ఎట్లా సంజాయిస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి.